ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 3.60 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆయుధాల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. స్వయం సమృద్ధి దిశలో ఇది కీలక ముందడుగు అని రక్షణ శాఖ తెలిపింది. త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 3.60 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. డీఏసీ ఆమోదించిన ప్రతిపాదనల్లో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అదేవిధంగా కాంబాట్ క్షిపణులు, ఎయిర్ షిప్ ఆధారిత హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్లకు అనుమతి లభించింది. వైభవ్ యాంటీ ట్యాంక్ మైన్స్, P-8I విమానాల వంటి కీలక ఆయుధాలకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్కు ఇది మరింత ఊతమిస్తుందని రక్షణ శాఖ తెలిపింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు వణుకు పుట్టించిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. మరికొన్ని రోజుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ భారత్ పర్యటనకు రానున్న వేళ ఈ డీల్కు డీఏసీ ఆమోదం తెలిపింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రఫేల్ విమానాలను భారత్లోనే తయారు చేసే విధంగా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. విమానాల విడిభాగాల తయారీ కోసం రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్తో భారత్ చర్చలు జరపనుంది. ఫ్రాన్స్తో ఈ ఒప్పందం కుదిరితే భారత వైమానిక దళంలో రఫేల్ యుద్ధ విమానాల సంఖ్య 150కు చేరుకుంటుంది. ప్రస్తుతం భారత వాయుసేన దగ్గర 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. కాంబాట్ క్షిపణుల ద్వారా సుదూర లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించవచ్చని రక్షణ శాఖ తెలిపింది. గగనతలంలో నిరంతరం నిఘా ఉంచేందుకు, ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించేందుకు ఎయిర్ షిప్ ఆధారిత హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్లు ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన విభవ్ యాంటీ ట్యాంక్ మైన్లు శత్రువుల యుద్ధ ట్యాంకర్లను సులభంగా అడ్డుకుంటాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న T-72 ట్యాంకులు, ఆర్మ్డ్ రికవరీ వెహికల్స్, ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్ ను పూర్తిగా మరమ్మత్తు చేసి వాటి జీవితకాలాన్ని పెంచుతామని రక్షణ శాఖ తెలిపింది. సముద్ర జలాల్లో జలాంతర్గాములను పసిగట్టడంలో P-8I యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ యుద్ధ విమానం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. భారత నావికాదళానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది. నౌకాదళ అవసరాల కోసం 4 మెగావాట్ల సామర్థ్యం గల మరైన్ గ్యాస్ టర్బైన్ ఆధారిత జనరేటర్లను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయనున్నట్లు వెల్లడించింది. సముద్ర నిఘా సామర్థ్యాన్ని పెంచేందుకు డోర్నియర్ విమానాలకు ఎలక్ట్రో ఆప్టికల్ లేదా ఇన్ఫ్రారెడ్ సిస్టమ్స్ ను అమర్చనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.